నరేష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సో థ్యాంక్ యూ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నందుకు. ఎందుకంటే మేము ఇంటర్వ్యూకి వెళ్తుంటే వెనకాల బ్యానర్లు డబ్బాలు వేస్తారు కదా, రిలీజ్ డేట్లు. నేను ఇంటర్వ్యూ చూస్తా కూడా కదా, చూసేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే చాలా బోర్ కొట్టేస్తుంది అన్నమాట. సో ఇట్స్ ఓకే, దిస్ ఇస్ కొంచెం డిఫరెంట్ గా. యా, అంటే వి థాట్ ఓకే ఇట్స్ కనెక్టింగ్ టు ద టైటిల్ ఆఫ్ ద మూవీ కాబట్టి ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఇది మీకు సెకండ్ ఫిల్మ్ విత్ ట్రైన్ కనెక్షన్ కదా? నేను విశాఖ ఎక్స్ప్రెస్ చేశానండి. అండ్ సుందరకాండ రిలీజ్ అయిన రోజే రిలీజ్ అయింది కదా, రెండు ఒకే రోజు. బాపు గారిది అండ్ వరా గారిది ఒకే రోజు రిలీజ్ అయింది. సో ఒక పాయింట్ లో భయంకరంగా పనిచేశారు కదా, ఒక పాయింట్ లో అంటే ఆల్మోస్ట్ మల్టిపుల్ యూస్ టు హావ్ 8 ఫిల్మ్స్ అయ్యే 10 ఫిల్మ్స్. మీకు ఎప్పుడన్నా వుడ్ యూ హ్యావ్ దోస్ బ్యాడ్ డేస్ వేర్ లేసి అరే ఈ రోజు నాకు వర్క్ వెళ్ళాలని లేదు, వర్షం పడితే బాగుంటది, క్యాన్సిల్ అయిపోతే బాగుంటుంది? ఉన్నాయండి, అది డెఫినెట్. ఎందుకంటే ఎలా ఉండేది అంటేనండి, ఇప్పుడు ఐ విల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. వెన్ ఐ వాస్ డూయింగ్ అ మూవీ కాల్డ్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, వి సపోజ్ టు డూ, మీ అండ్ మంజరి వర్ సపోజ్ టు డూ తెల్లారిపోతుంది ఆ సాంగ్ చేయాలి. సో వి సపోజ్ టు ఫినిష్ ఇట్ బై 9 o'clock అండి. 9 ఫినిష్ చేస్తే నెక్స్ట్ డే కొంచెం ట్రిమ్ అన్ని చేసుకుని నెక్స్ట్ బ్లేడ్ బాబీకి వెళ్ళాలి నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళు ఏంటి ఫస్ట్ డే కాబట్టి వాళ్ళు 7కి పెట్టారు. సో ఇక 9కి అవ్వాల్సింది 11 అన్నారు, 12 అన్నారు, ఆఖరికి 2:30, 3 అయ్యిందండి. సో అండ్ మార్నింగ్ వచ్చేటప్పటికి 2:30 అంటే అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ అక్కడ అతడు హౌస్ అని ఒకటి వేసారండి. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే 1 hour పడుతుంది. ఇంటికి వెళ్ళి మేకప్ తీసుకుని పడుకునేటప్పటికి 5 అవుతుంది. 6కి లెగిసి పొద్దున 7కి అంటే సో ఐ టు గో బై 9కి వెళ్ళేవాడు. సో యా డెఫినెట్గా అంత అప్పుడే టు బి లైక్ ఓకే లేట్గా వస్తున్నాడు అని. సో దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే లైక్ వేర్ పొద్దున్న నుంచి అంటే దే వాజ్ 1 month అండి శివశాస్త్రి చేసినప్పుడు. మార్నింగ్ ఏమో ప్యాచ్ వర్క్ అంటే సినిమా అంతా సీన్ చేయటం, నైట్లో వచ్చి సాంగ్ చేయటం. సో దే వాజ్ లైక్ అంటే కంటిన్యూస్గా ఐ థింక్ మా కెరీర్లో ఐ డన్ ట్వైస్ అండి 72 hours వితౌట్ స్లీప్. అది రెండు ఎందుకో తెలియదు అని తమిళ సినిమాలు చేసినప్పుడు వస్తుంది నాకు. అల్లరి తమిళ్ కురుంబు అని చేశారండి, విష్ణు వాజ్ డైరెక్టర్ ఫర్ దాట్ ఫిల్మ్. అప్పుడు నాకు మార్నింగ్ ఏమో అక్కడ ఏవిఎంలో సాంగ్ అండి, మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయి అక్కడ సాంగ్ చేసేసుకుని ఈవినింగ్ ఫ్లైట్కి ఫినిష్ చేసుకుని 6:30, 7 ఫ్లైట్కి బయలుదేరి వచ్చేవాడినండి. ఇక్కడ ఒక 9 o'clock జాయిన్ అయిపోయి బూత్ బంగ్లాలో ప్రాణం సీక్వెన్స్. సో ఆ సెట్ తీసేస్తున్నారు మాకు, వేరే వాళ్ళు ఎవరికో తీసేస్తున్నారండి, ఇంకా 3 days ఉందండి. సో వీ హ్యావ్ టు డూ దాట్ అంటే. సో దాట్ వాజ్ అ థింగ్. అండ్ అగైన్ పోరాలి చేస్తున్నప్పుడు మడతగాజా. So Swati was leaving to Fiji Islands or something for 2 months. She won't be there ante Samudra garu requested me. So then morning వచ్చి ఇక్కడ క్లైమాక్స్ చేస్తూ మడతగాజా నైట్ వెళ్ళి అలా చేశాను. సో 3rd day వచ్చేటప్పుడు పడిపోతే ఐ డెంట్ గెట్ అప్ ఫర్ నెక్స్ట్ 2 days అనుకుంటాను. సో యా దట్ వాజ్ అ టైమ్ అండ్ బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అంటే అంత కాన్స్టెంట్ గా వర్క్ చేసి నవ్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ అంటే ఇప్పుడు హౌ డు యు డీల్ విత్ దట్ ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు లిమిటెడ్ గా ఉండడం వల్ల అంటే నా ఆ పాయింట్ ఆఫ్ టైం ఫిల్మ్స్ కూడా అలా ఉండేయండి. ఫ్యామిలీ అని కాదు, వీ నీడ్ అ ఫ్యామిలీ టైమ్ అండ్ వీ నీడ్ అ పర్సనల్ స్పేస్. అండ్ దట్ వాజ్ అ పాయింట్ వేర్ లాట్ ఆఫ్ మై రిలేటివ్స్ హేటెడ్ మీ, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హేటెడ్ మీ బికాస్ ఎవరి వెడ్డింగ్స్కి వెళ్ళేవాడిని కాదు, ఎవరి యానివర్సరీస్కి వెళ్ళేవాడిని కాదు, ఎవరి ఫంక్షన్స్కి వెళ్ళేవాడిని కాదు. నౌ ఐ హ్యావ్ మై ప్రయారిటీస్ అండ్ ఫ్యామిలీస్ ఓకే. బట్ డెఫినెట్గా ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇప్పుడు దిస్ ఫిల్మ్ ఆల్సో లైక్ సపోజ్ మీ అండ్ మై ఫ్యామిలీ సపోజ్ టు గో టు లండన్ అండ్ చిట్టూరి గారు సెట్ లైక్ నో స్టార్టింగ్ ఇట్ అండ్ we cancelled it. So I think work comes first because travel always can be that way. And I think because now quality over quantity అంటే ఇదివరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ 6 films 7 films చేసి ఉండండి. అండ్ అప్పుడు ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే హిట్ ఫ్లాప్ యావరేజ్ అని ఉండేదండి మధ్యన. సో నా సినిమాలు ఇప్పుడు మీరు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చూసిన చాలా సినిమాలు యావరేజ్ అది 60 days to 70 days ఆడేదండి. ఇవాళ అలా రావట్లేదు ఆడియన్స్. ఇట్స్ హ్యాస్ టు బి హిట్ ఫిల్మ్. We don't care who the hero is, which language it is from. మాకు నచ్చిందంటే వస్తున్నారు. So I think probably because అప్పుడు we had 1 year వరకు టెలివిజన్ వచ్చేది కాదు. సో థియేటర్కి వెళ్దాం అని వచ్చేవారండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఓకే ఈ వారం మిస్ అయితే 2 weeksలో వచ్చేస్తుందని. సో బట్ ఐ థింక్ పుల్లింగ్ ఆడియన్స్ హెస్ బికమ్ అ టఫర్ థింగ్ అండి. ఐ థింక్ ఆడియన్స్ ఆల్సో అంటే దే డోంట్ వేస్ట్ దేర్ మనీ. వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ అంటే ఇది బాగుంది ప్రోడక్ట్ అంటే అది కొందాం అనుకుంటున్నారు కానీ దే నాట్ రాండమ్ గా వెళ్ళిపోయి చూసేద్దాం. టికెట్ రేట్స్ మనం మాట్లాడుకున్నాం టికెట్ రేట్లు అన్ని. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ రైటింగ్ ఆల్సో. యూ వోంట్ బిలీవ్, నేను ఇక్కడ ఉన్నారని చెప్పట్లే. ఒక 2-3 weeks బ్యాక్ ఐ వాస్ హ్యావింగ్ ఎ టెరిబుల్ డే. ఓకే, ఐ వాస్ హ్యావింగ్ ఎ టెరిబుల్ డే, ఆఫీస్ ఆల్ దిస్ షిట్. సో ఇంటికి వచ్చి బ్లేడ్ బాబ్జీ పెట్టుకుని ఇంటికి వచ్చి బిర్యానీ ఆడిషన్ చూస్తే ఐ హ్యాడ్ సచ్ అ ఫన్ టైమ్. And this is something that lot of people every time ఈ డిస్కషన్ వచ్చినప్పుడు one guy నాకు గుర్తుండిపోయిన ట్వీట్ అది రిప్లై
మీ గురించి ఏదో ఇంటర్వ్యూ షేర్ చేసినప్పుడు ఏదో ట్వీట్ చేస్తే వాడు వచ్చే రిప్లై chilled beer and Blade Babji is my kind of my entertaining day. Like chilled beer plus Blade Babji is my chill time. Blade Babji came what 2008. Longevity ni ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనుకుంటా? వాట్ ఎక్స్ప్లెయిన్స్ ద లాంజివిటీ ఆఫ్ దట్ హ్యూమర్? అంటే ఎందుకంటే అప్పట్లో ఇట్ ఫెల్ట్ లైక్ జస్ట్ అనదర్ అల్లరి నరేష్ కామెడీస్ లో చాలా సినిమాలో బ్లేడ్ బాబ్జీ ఒకటి అన్నట్టు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ బ్లేడ్ బాబ్జీ. అదే చెప్తున్నానండి. ఆ పాయింట్ ఆఫ్ టైం ఇఫ్ ఐ వాస్ డూయింగ్ గమ్యం చేసి బ్లేడ్ బాబ్జీ చేస్తే ఇట్ వుడ్ హావ్ బీన్ అ డిఫరెంట్ స్కోర్. అండ్ సో ఐ వాస్ డూయింగ్ బ్లేడ్ బాబ్జీ, పక్కన దొంగల బండి, పక్కన కితకితలు, బెండప్పర్, సూపర్ మూవీ. సో ఆల్ దిస్ థింగ్స్ అంటే అన్ని కామెడీ కామెడీ బ్యాక్ టు బ్యాక్ అవ్వటం అయిపోయేటప్పటికి ఐ థింక్ నా చాలా మంది ఇప్పుడు అంటే నాకు బాగా ఇష్టమైనది, బాగా హార్ట్ టచింగ్ కాంప్లిమెంట్ ఏంటంటే when my dad wasn't well, he was hospitalized and there was a scream. And he was in the room and someone ekkado oka next to 2 or 3 rooms pakkana someone passed away. So they were like started crying and everything. And then we come and general ga arupulu chesidappudu emaindani chustam kada, human idu kada. And I was like కూర్చుంటే then there was a nurse and everything. I was like da undandi la chaniparu అనుకున్నా, అయిపోయింది. తర్వాత మాట్లాడుతుంటే దెన్ షీ వాజ్ లైక్ నార్మల్, షీ వాజ్ డీలింగ్ ఇట్ అ నార్మల్ డే. లైక్ హౌ డూ యూ డీల్ ఇట్ అంటే నెక్స్ట్ షీ వాజ్ గోయింగ్ టు కిడ్ అండ్ షీ వాజ్ లైక్ స్మైలింగ్. లైక్ సార్ మాకు ఇక్కడ పొద్దున్న నుంచి లెగుస్తుంటే బ్లడ్, రక్తాలు, చావులు, ఏడుపులు ఇవన్నీ చూస్తుంటాం. బట్ వెన్ ఐ గో బ్యాక్ మీ సినిమాలు చూస్తున్నప్పుడు మాకు అంటే టీవీలో కూర్చుని జెమినీ కామెడీలో ఉన్న దేంట్లో వస్తున్నప్పుడు భోజనం పెట్టి చూసుకుంటుంటే మాకు అదే రిలీఫ్ సార్. మా వర్క్ ప్రెషర్ అంటే ఐ థాట్ మెడికల్ ఇట్స్ నాట్ అ ఈజీ ఫీల్డ్ అండి. సో దాట్ ఫెల్ట్ అంటే చాలా మంది యూఎస్ లో ఉన్న ఫ్రెండ్స్ అంటారు మాకు బోర్ కొట్టినప్పుడు వీకెండ్స్ మేము అందరు బ్యాచ్ కూర్చుని బేర్లు పెట్టుకుని లేకపోతే డ్రింక్స్ తోటి మీ సినిమాలో చూస్తుంటారు, మా ఫాదర్ జమ్మలేడు బొమ్మ సినిమా చూస్తాం, ఆవకరేడ సినిమా చూస్తాం అని చెప్తూ ఉంటారండి. బట్ ఐ థాట్ అంటే దిస్ వాజ్ లైక్ వెరీ when a nurse comes and walks to me and she tells me like thank you for making us laugh. Because you are like కొంత మాకు డిప్రెషన్ నుంచి బయటకంటే అన్ని ఈ టెన్షన్, వర్క్ టెన్షన్ నుంచి కొంత. సో ఐ థింక్ దెన్ ఐ థాట్ ఓకే కామెడీ ఇస్ నాట్ అంటే కామెడీకి ఏంటి ఎప్పుడు చిన్నప్పుడు అదే చిన్న చూపు ఉంటుందండి. అదే కామెడీ అంటే చిన్న సినిమా. మీరు చాలా మంది కామెడీ సినిమా అంటారు. ఇప్పుడు బ్లేడ్ బాబీ బాగుందని చెప్పారు కానీ బ్లేడ్ బాబీ యాక్టింగ్ బాగా చేశారని చెప్పారు. అదే మీరు చెప్తున్నా కదా బ్లేడ్ బాబీ అదేనండి. మనకి ఏంటంటే రాజప్రసాద్ గారి సినిమాలు బాగుంటాయి, ఏప్రిల్ కామెడీ బాగుంటుంది కానీ చాలా బాగా చేశారని చెప్పరండి. ఐ థింక్ దట్ సమ్వేర్ కామెడీ ఈస్ బీన్ లిటిల్ అంటే ఎక్కడో బ్యాక్ రోల్ ఉన్నట్టుందండి. బట్ ఐ థాట్ పర్సనల్లీ ఐ థాట్ లైక్ ఓకే మేకింగ్ పీపుల్ లాఫ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అట్లీస్ట్ ఐ డన్ ఇట్. ఓకే కొంత కాన్స్టెంట్ గా ఇప్పుడు చేయకపోయినా ఇది వరకు ఐ మేడ్ పీపుల్ లాఫ్. దట్ ఐఎమ్ వెరీ జెన్యూన్లీ హ్యాపీ. మీరు జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, లైక్ అంటే కామన్ పీపుల్ తో ఏదో ఒక లెవెల్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. ఒక 10 years బ్యాక్ జనాలు మీ దగ్గరకు వచ్చి నరేష్ గారు ఇచ్చే కాంప్లిమెంట్స్ కి అంటే వాళ్ళు అప్పుడు మిమ్మల్ని చూసే విధానానికి ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానానికి మీరు కామన్ పీపుల్ మిమ్మల్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు అని మీ అబ్జర్వేషన్ ఏంటి? What common people think of you? I don't think they don't treat me as a star. They don't treat me as a hero. They treat me as వాళ్ళ ఇంట్లో మనిషిలా ఉంటాడు. సో మా ఇంట్లో చాలా మంది ఎప్పుడైనా వచ్చినా కూడా ఏమంటే అల్లర్లో మీరు ప్యాంట్ వేసుకుంటారు. మా అబ్బాయి అంతేనండి, ఇంట్లో ప్యాంట్ వేసుకుని చొక్కా వేసుకోకుండా తిరుగుతుంటాడు. సో మాకు చూడగానే మీరే గుర్తొస్తారు, మాకు మా అన్నయ్య గుర్తొచ్చారు, తమ్ముడు గుర్తొచ్చారు అని చెప్తారండి. సో ఫర్ మీ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. సో ఇప్పుడు చాలా మంది వచ్చిన తర్వాత గమ్యంలో బాగా చేశారు, విశాఖ ఎక్స్ప్రెస్ లో బాగా చేశారు, ఇప్పుడు మన నాందిలో బాగా చేశారు, బచ్చలమల్లిలో బాగా చేశారు. ఓకే ద మూవీస్ అన్ని చెప్పి బాగుంది, బట్ వి స్టిల్ మిస్సింగ్ యూ దట్. మాకు ఆ వింటేజ్ నరేష్ కావాలండి, వీఆర్ మిస్సింగ్ దట్ కెతకెతలండి, వీఆర్ మిస్సింగ్ దట్ బెండప్పర్ అంటారు. సో విచ్ అంటే ఐ థాట్ ఓకే I just wanted to, నేను అనుకున్నా I just gave myself 5 years అండి. This was like when after Maharshi I thought okay అంటే అప్పటి వరకు భయం ఉంటుంది కదా, నేను సీరియస్ గా చేస్తే చూస్తారని. సో వెన్ మహర్షి హ్యాపెండ్ దెన్ ఓకే అందరూ బాగుంది, యాక్టింగ్ గురించి మెచ్చుకున్నారు. ఫస్ట్ టైం పర్ఫార్మర్ గా ఏడిపించేదన్నారు. అదే నేను గాలి సీన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ కామెడీ సినిమాలు చేసాను. ఇప్పుడు చూసిన డిఫరెంట్ బాధ డిఫరెంట్ థింగ్. సో బట్ నాకు అప్పుడు ఏంటంటే నాకు 10 మంది డిస్ట్రిబ్యూటర్స్ వస్తే కామెడీ సినిమా కదండి ఈసారి నవ్వించేయాలండి, ఈసారి ఫస్ట్ నుంచి సాయంత్రం లాస్ట్ వరకు కామెడీ ఉండాలి. సో
ద ప్రెషర్ వాజ్ మీ అంటే నాకు కొనే అంటే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, లేకపోతే నా మీద ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ వాజ్ లుకింగ్ అప్ టు కామెడీ. బట్ ఆఫ్టర్ నాంది ది థాట్ ఓకే నరేష్కి సీరియస్గా కూడా చూడొచ్చు, నరేష్ సీరియస్ సినిమాలు కూడా కొనొచ్చు. సో నవ్ అంటే నేను ఒకటి అనుకున్నాను, 5 years ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ ఆఫ్ మై చాయిస్. దాని తర్వాత అంటే ఎందుకంటే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ కామెడీ లిటిల్ బ్రేక్, నాట్ అ బ్రేక్. బట్ అగైన్ ఇప్పుడు నెక్స్ట్ నా 2 సినిమాలు ఆఫ్టర్ 12 and రైల్వే కాలనీ నేను ఇప్పుడు 2 సినిమాలు సైన్ చేశాను. 2 ఇట్ బి బ్యాక్ టు బ్యాక్. డైరెక్టర్ సైకో సినిమా మిమ్మల్ని యాజ్ వన్ లో లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఈ రోజు నేను ఇది నాకు రైటింగ్ క్వాలిటీ అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎట్లా, అండ్ కామెడీ జనాలు పర్సీవ్ చేసుకునే విధానం కూడా చాలా మారిపోయింది కదా. బ్లేడ్ బాబ్జీ లాంటి ఒక కామెడీ, ఐఎమ్ నాట్ బ్లేడ్ బాబ్జీ అని కాదు, బట్ ఆ 2000s లో ఉండే ఒక హోల్సమ్ కామెడీ ఎందుకు రావట్లా? ఇజ్ ఇట్ ల్యాక్ ఆఫ్ రైటర్సా, లేకపోతే ఎందుకంటే నాన్నగారి గురించి చెప్పేవాళ్ళు లైక్ హి యూజ్డ్ టు హావ్ లైక్ అన్ ఆర్మీ ఆఫ్ రైటర్స్. అదే చెప్తాను కదా, ఎక్కడో ఫస్ట్ ఏంటంటే కామెడీకి చిన్న చూపు అంటే జనరల్ గా కామెడీ సినిమాకి ఎంత సాంగ్స్ ఎంత ఖర్చు పెడుతుంది బడ్జెట్ అలాగే ఉండేదండి. సో మనకు అలాంటిటప్పుడు ఎప్పుడు మనం వి డోంట్ పే గుడ్ ఫర్ రైటర్స్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ రైటర్స్ వెన్ యూర్ నాట్ ఓకే కామెడీ రైటర్ ఉన్నాడు, అతను మీరు పే చేయకపోతే సీరియస్ సినిమా అనుకుంటే అతను ఓకే దే పేయింగ్ బెటర్ అంటే షిఫ్టింగ్ దిస్ జానర్. అండ్ ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఇన్ టు హౌస్. అండ్ అప్పుడు మనకి ఆ కోవిడ్ రాకపోతే మనకు అంత ఫాస్ట్ ఓటీటీస్ కూడా మనం అంత కరెక్ట్ ఇవ్వలేం కదా. అక్కడ ఏమైపోయిందంటే వీ స్టార్టెడ్ సీయింగ్ వరల్డ్ సినిమాస్, అక్కడ డార్క్ స్పేస్ లో అన్ని డార్క్ సినిమాలు చూసి సో ఎవ్రీ వన్ స్టార్టెడ్ అంటే రైటింగ్. ఎందుకంటే ఒక ఇంట్లో జరిగే కదా, ఒక ఎలాంటి అంటే బీట్ బడ్జెట్ ఆర్ ఎనీథింగ్, ఇట్ హాస్ టు బి ఎదర్ లార్జర్ దెన్ లైఫ్ ఆర్ వెరీ స్మాల్. అది హిట్ అయితే సర్ప్రైజ్ గా హిట్, సంథింగ్ లైక్ లిటిల్ హార్ట్స్ అట్లాంటిది. సో అలాగా అంటే సో ఐ థింక్ రైటర్స్ అండ్ we know a lot of writers and everyone, I think even youngsters, నేను ఎప్పుడన్నా అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ చూసినప్పుడు కూడా దే రైట్ అంటే ఎవరి కోసం కథ రాసుకున్నావు అంటే నేను బన్నీ కోసం రాసుకున్నాను, నేను ప్రభాస్ కోసం రాసుకున్నాను. నేను ఫస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకో, యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ విత్ ద బడ్జెట్, యూ హ్యావ్ లిమిటెడ్ బడ్జెట్. దెన్ ద మూవీ హిట్ కొట్టిన తర్వాత ఓకే దెన్ యూ కెన్ మూవ్. అంటే ఇట్స్ నాట్ లైక్ యూ క్యాన్ డైరెక్ట్లీ గో అండ్ డైరెక్ట్ 500 crores ఫిల్మ్ అంటే నీ కొత్తోటికి ఎలా పెడతారు, చేతులు ఎవడు పెట్టడు కదా. యూ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్, యూ నీడ్ సమ్ బిజినెస్ ఆల్సో. సో ఐ థింక్ రైటర్స్ తగ్గారు అండి, బేసిక్గా రైటర్స్ తగ్గారు అండ్ కామెడీ తీసి డైరెక్టర్స్ కూడా తగ్గారు. సో ఐ థింక్ అంటే ఒకప్పుడు నేను చేసినప్పుడు నాగేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు ఏమైపోయారంటే అందరూ కూడా కొంత అంటే అప్పటికిప్పుడు కామెడీ కూడా చేంజ్ అయింది. అంటే అప్పుడు ప్రాసల్లో రాసిన ఇంకొకటి ఒక మ్యానరిజమ్స్ పెట్టేవాళ్ళం, అన్నీ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే మ్యానరిజమ్స్ ఎన్ని నచ్చట్లేదు జనాలకి. ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి లైక్ మీరు నేను మాట్లాడుకుంటే మన ఇద్దరి మధ్యన ఒక క్రాక్ జోక్ వస్తే ఎలా క్రాక్ చేసుకుంటే అలాగే ఉండాలి. కానీ ఓకే ఇక్కడ నవ్వించాలి, ఇప్పుడు నేను రాయాలి, పంచ్ రాయాలని, రామ్ కోసం పంచ్ రాయాలి, నరేష్ కోసం ఆ కౌంటర్ పంచ్ రాయాలని అలా రాసుకుంటే కష్టం అవుతుంది. అండ్ ఇప్పుడు సుడిగాడు 2 అనే టాపిక్ వచ్చినప్పుడు దేర్ ఇస్ అ లాట్, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే, బట్ నాకు ఒక థియరీ ఉంది. అదేంటంటే సుడిగాడు వచ్చింది 2012లో. అప్పుడు సినిమాల్ని స్పూఫ్ చేయడం అనేది అప్పటికి కొత్త కాన్సెప్ట్, అప్పటికి కొంచెం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకోండి, మీకు స్పూఫ్ చేయడానికి చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే, మీకు కంటెంట్ చాలా కంటెంట్ రెండు రకాలు రామ్. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సుడిగాడు చేసినప్పుడు మాకు అంటే నాకు బాగా ఇష్టం ఏంటంటే సుడిగాడు కంటే ముందు నేను హాట్ షాట్స్ ని ఒక సినిమా ఉంటుంది రెండు బాణాలు లేకపోతే, సో దాట్ వాజ్ లైక్ ఇట్స్ అగైన్ అంటే Saddam Hussein and George Bush kind of a thing. So that was a fun film. I loved it and I was laughing like anything. I used to and cassette కూడా కొనేసాను నేను. దాని తర్వాత స్కేరీ మూవీస్ వచ్చినాయి. I know what you did last summer ని వీళ్ళందరినీ ఆల్ ది స్కేరీ మూవీస్ దే యూజ్డ్ టు. దెన్ ఐడియా వాజ్ దేర్ అండ్ అప్పుడు మా ఫాదర్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సీక్వెన్స్ ఎంఎస్ నారాయణ గారితో ఇందిరా గెటప్ అలాంటి చేశారు. సో దెన్ వెన్ తమిళ పడం రిలీజ్ దెన్ ఐ థాట్ ఓకే దట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్. దెన్ we took it and Tamil padam ki Telugu Sudigadu chuste there are lot of changes because we can't do Tamil films and manaku telisina grounded films Telugu audience ki baga connect ayindi. So మేము అనుకున్నది ఏంటంటే 2000 నుంచి 2012 ఆ పాయింట్ ఆఫ్ టైం రిలీజ్ వరకు ఏ సినిమాలు ఏది బాగా. ఇప్పుడు ఏమైపోయిందంటే దాని తర్వాత జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్ ఏమవుతుందంటే ఇప్పుడు ఐ వాంట్ టు రైట్ థింగ్, ఇవాళ రిలీజ్ అయిన సినిమా నెక్స్ట్ వీక్ స్పూఫ్ చేస్తున్నారు వాళ్ళు. మీమ్స్ and memes అది ఎంత spoof next is that next is like meme creators kuda they start and వాళ్ళు ఏదో memes create చేసేస్తున్నారు. So everything has become spoof already. So we have to do something which all these guys have not done anamata. So you should use the content like where Zabardast lo use చేయలేని
బట్ స్టిల్ పాపులర్. Yeah. సో అది చేయాలంటే లార్జర్ దెన్ లైఫ్ canvas. And the only thing is like Sudigaadu 2 is happening, but every time we write, the budget is like Growing. growing. And because this time I told you, right, Yeah. like this time I wanted to do, ఎందుకంటే Sudigaadu 1 చేసినప్పుడు, Sudigaadu చేస్తున్నప్పుడు అందరూ బాంబే నాకు, అంటే I don't want to name a person, పెద్ద ఫౌండర్, లైక్ డూ దే మేక్ మూవీస్ లైక్ దిస్ డేస్ అని పెట్టాడు. అతనికి కింద అందరూ ఇట్స్ ప్యారడీ ఫిల్మ్, ఇట్స్ స్పూఫ్ ఫిల్మ్. స్పూఫ్ అన్న వర్డ్ చాలా మందికి అర్థం లేదు, అంటే దే థింక్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అన్ని ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారు. ఇది మన సంపూర్ణ బాబు గారి 2-3 సినిమాల్లో ఆయన అరటిపండు వేసి అవన్నీ చూసి సీరియస్ అనుకుంటారు. అది నువ్వు సీరియస్ అనుకున్నావంటే సౌత్ ఇండియన్ సినిమాలన్నీ ఇలాగే అనుకుంటారు కానీ ఇట్స్ లైక్ ఇట్స్ స్పూఫ్ ఆఫ్ ద ఫిల్మ్స్ అని అర్థం అవట్లేదు. సో దిస్ టైమ్ వాట్ ఐ థాట్ ఇస్ లైక్ మై ఇంటెన్షన్ ఇస్ లైక్ ఓకే బాలీవుడ్ అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు అది థియేటర్ లో రిలీజ్ చేస్తామా లేకపోతే టెలివిజన్ లో రిలీజ్ చేస్తామా ఓటీటీ రిలీజ్ చేస్తాం కాదు. ఎవ్రీవన్ ఇస్ వాచింగ్. అంటే ఎక్కడో చోట చూస్తున్నారు, థియేటర్లు మిస్ అయితే ఓటీటీలో చూస్తున్నారు, ఓటీటీలో మిస్ అయితే టీవీలో చూస్తున్నారు, సోనీ లీవ్ లోనో జీ, అంటే మొత్తం మన డబ్బింగ్ సినిమాలు అన్ని ఇంక్లూడింగ్ చాలా. సో వాట్ ఐ థాట్ ఇస్ లైక్ దిస్ టైమ్ దే హ్యావ్, అంటే నాకు పాన్ ఇండియా సినిమా అంటే యానిమల్, వాట్ ఆల్ దిస్ ఫిల్మ్స్ మీరు ఆ ఫాదర్స్ ఇది చేయడం ఐ కెన్ ఇమాజిన్ దట్. సో కల్కి గాని సలార్ గాని వి హావ్ అ లాట్ ఆఫ్ థింగ్, కేజీఎఫ్ గాని పుష్ప గాని. సో వి జస్ట్ లైక్ సి స్పూఫ్ లో మీరు రావడం వేరు, మీరు ఒక కల్కి లేకపోతే ఒక ట్రిపుల్ ఆర్ ఒక యానిమల్ లో చేయడం. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో ఒక సీక్వెన్స్ ఉంది అనుకోండి, ఐ యామ్ టాకింగ్ అబౌట్ పులిది, పులితో మీరు దూకడం ఉందను. బట్ అది క్రియేట్ చేయాలంటే వి హావ్ టు హావ్, అంటే అంత అలా ఎంత ఖర్చు పెట్టారు, అంత క్వాలిటీ ఇవ్వకపోతే ఇట్ డోంట్ బి ఫన్, అంటే ఆడియన్స్ కి అది ఎక్కదు. సో ఎందుకంటే ఆ క్వాలిటీ చూసిన తర్వాత మన చీప్ క్వాలిటీ ఇవ్వకూడదు. సో టు మ్యాచ్ దట్ స్టాండర్డ్స్, సో రేస్ ద బార్ ఆఫ్ everything. But I can imagine you like మీరు పులిలు పట్టుకుని దూకడం పెట్టాలి, అది నాకు థాట్ కే నాకు పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇమాజిన్ మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే సెటప్లు ఉంటాయి, we have to recreate the set, entire set, we have to recreate the animals, we have to recreate the entire process. కాబట్టి it definitely takes a lot of time and lot of money also. And దాన్ని మేము ఫస్ట్ మేము ఏమనుకుంటాం, we'll write it, we'll just throw the random ideas అన్ని రాసేసుకుని we just ఇప్పుడు 200 సినిమాలు తీసాం, సీన్స్ అంటే ఈ 200 సినిమాలు ఏది బాగా బెస్ట్ సీన్, అందరు బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ ఏంటి అని తీసుకున్నాం. దాని నుంచి we thought okay, how do we size down this first, so we are working on the script. I can't wait for that. But 12 railway colony, horror or thriller ఏంటి? It's a suspense thriller. Is there like a paranormal supernatural thing in it? It happens, yeah. There is a thing, but it's like ఈ సినిమాలో ఏంటంటే ఇట్స్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ గ్రే అండ్ షేడ్ అనమాట. I can be a villain, Kamakshi can be a villain, or Jeevan can be a villain, Harsha can be a villain, Sai Kumar garu can be a villain. So everything and like itna అంటే ఇప్పుడు అన్వేషణ సినిమా చూస్తున్నప్పుడు ఈడే ఉంటాడు అసలు అందరూ కాదు, ఫైనల్ గా ఎవరో ఒకరు వస్తారు. సో దాట్ విల్ బి అంటే నాకు కథ చెప్పినప్పుడు దాట్ వాస్ ద థింగ్, అంటే ఇతనే ఉంటాడు నేను కూడా కథ చెప్పినప్పుడు ఓకే మన పెద్ద ముందు మనం ఏమనుకుంటాం, ఇన్ని కథలు విన్నాం మనకు తెలిసిపోద్ది, మనం ఈజీగా కనిపెట్టేస్తాం అనుకున్నాం కదా. బట్ ది వే అనిల్ గారు, ఐ థింక్ అనిల్ విశ్వనాథ్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు పొలిమేర చూసినప్పుడు కూడా దే విల్ బి మల్టిపుల్ స్టోరీస్ జరుగుతుంటాయి, పాయింట్ అది ప్లాట్ ఏ, ప్లాట్ బి, ప్లాట్ సి. బట్ ఆడియన్స్ కి ఏ ప్లాట్ ఎక్కడ జరుగుతుందని క్లియర్ గా ఉండాలని. అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది అనుకో, ఇది ఫస్ట్ యాక్ట్ లో జరుగుతుంది, సెకండ్ యాక్ట్ లో కన్ఫ్యూజన్ ఉంటే అండ్ ఆడియన్స్ కి డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఆ చిన్న చెప్పినట్టు ఉండాలి, చెప్పనట్టు ఉండాలి. సో ఐ థింక్ దిట్స్ లైక్ ఎడ్జ్ ఆన్ దట్. కత్తి మీద సాంగ్ అంటారు చూసారా, అలాంటి స్క్రీన్ ప్లే, అండ్ ఐ థింక్ ఇట్స్ రియలీ వర్క్డ్. సూపర్. అండ్ పీపుల్ ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానంటే, ఆ వన్ ఎక్సైటింగ్ ఐడియా, లైక్ జనాలకి దే నీడ్ దట్ వన్ ఎక్సైటింగ్ వన్ లైనర్. ఆ వన్ లైనర్ జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది. లైక్ ఇప్పుడు కమర్షియల్ ప్యాకేజింగ్ అదంతా ఇట్స్ యాక్చువల్లీ ఓకే, అది సమ్ టైమ్స్ వర్క్ అవ్వచ్చు, లైక్ సాంగ్స్ అదంతా, కానీ బట్ దానికంటే కూడా ఎక్కువ అట్రాక్షన్ ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ న్యూ ఇన్ ఇట్, ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ డామ్ గుడ్, ఒక వన్ లైనర్ ఉంది దీంట్లో. లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ వెపన్స్ అని ఒక మూవీ వచ్చింది రీసెంట్ గా. ఏంటంటే ఆ సినిమా పోస్టర్ ఏముంటదంటే, జస్ట్ చీకట్లో పిల్లలు ఇట్లా చేయి పెట్టుకుని పరిగెడుతూ ఉంటారు, బ్యాక్ షాట్, సిలౌట్ షాట్, రాత్రిపూట టెక్స్ట్ ఉంటది. మొన్న ఒక రోజు రాత్రి 2:38కి ఈ టీచర్ ఎవరైతే ఆ టీచర్ క్లాస్ లోని పిల్లలందరూ రాత్రి 2:38కి నిద్రలేసి వాళ్ళ ఇళ్లలో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, ఇంకేం జరిగిందో తెలియదు అని. ఆ సినిమా ఆ లైన్ ఉంది కదా, అది చూసిన వెంటనే పీపుల్ ఆర్ లైక్, నాకు ఇంకా ట్రైలర్ వద్దు, టీజర్ వద్దు, ఏమొద్దు, ఆ ఒక్క లైన్ చాలు నాకు, నేను థియేటర్కి వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో సంథింగ్ లైక్ దట్ అట్లా ఉంటుంది ఉంటే
థియేటర్ కి పుల్ చేయడం అంటే సినిమాని సెల్ చేయడం ఐ థింక్ ఇట్ విల్ బి ఇంటర్వెల్ పాయింట్ అన్నమాట మీరు అన్నట్టు. అంటే when you think ఇదేంటి ఇదైందా, how is the second half going to be, right, how are they going to deal with the second half now అన్నది. సో డెఫినెట్ గా ఐ థింక్ ఇంటర్వెల్ of 12 అంటే you'll be a little shocked and surprised. అంటే అదేంటి you won't and see it coming అన్నమాట. సో that will be one thing. అండ్ అక్కడి నుంచి the interest పెరుగుతుంటది. అప్పటి వరకు ఇట్ గోస్ లైక్ లవ్ స్టోరీ, ఇట్ గోస్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు పడుతుంది రా మనకి. సినిమాకి ఎప్పుడన్నా ఒకటి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఇది వరంగల్ జరుగుతుంది, వరంగల్ ఏంటి, ఎక్కడ సిటీ ఏంటి, కాలనీ ఏంటి, ఎవరు హీరో ఫ్రెండ్స్, ఎవరు హీరోయిన్, ఎవరు వాళ్ళ కాలనీ, అంటే ఇవన్నీ ఫస్ట్ మనం 15 minutes ఆఫ్ ఎలాగో పడుతుంది. బట్ 16th minute లో యూ హ్యావ్ టు స్టార్ట్ ద స్టోరీ. సో ఆడియన్స్ ఏంటంటే వాట్స్ హ్యాపెనింగ్ అక్కడ హుక్ చేస్తూ ఉండాలి మనం. ఎస్పెషలీ ఇట్ కమ్స్ టు థ్రిల్లర్, దే విల్ బి లైక్ ఒక్క 2 నిమిషాలు లాగ్ వచ్చిన బాగా లాగ్ అంటారు. అండ్ బికాస్ యూ ఫీల్ దట్ థ్రిల్లర్ హాస్ టు బి వెరీ ఫాస్ట్, అంటే కొంచెం ఫాస్ట్ ఫేస్ లో ఉండాలి అన్నమాట. ఐ థింక్ సో వన్ థింగ్ మీ అండ్ అనిల్ గారు కాన్స్టెంట్ గా చూసుకున్నాం, రీవిజిట్, మేము కూడా ఎడిటింగ్ షూట్కి వెళ్ళి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ 2 hours 10 minutes కంటే సినిమా ఎక్కువ రాకూడదు అనుకున్నాం. నా ఫైనల్లీ వీ లాక్డ్ ఇట్ ఫర్ 2 hours 5 minutes. సో ఇట్ బి లైక్ అప్పుడే అయిపోయింది ఫస్ట్ హాఫ్, అప్పుడే అయిపోయింది సెకండ్ హాఫ్ అన్నట్టు ఉంటుంది. సో ఆడియన్స్ కూడా అంటే ముందు మనకి ఎందుకంటే లాగ్ అన్న వర్డ్ ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ ఇది వరకు లాగ్లు నేను చూసేవాడిని. మలయాళం సినిమాల్లో అన్ని చాలా ఉంటాయి, అంటే జనరల్ గా మలయాళం సినిమా మన సినిమాల్లో, నా సినిమాల్లో కూడా లాగ్లు ఉన్నాయి. అంటే అప్పుడు ఏంటంటే పర్లేదు నార్మల్ ఉండేది అంతే. ఇప్పుడు ఏమైపోయిందంటే మన చేతిలో రిమోట్ పెట్టి కూర్చుంటున్నాం. అంటే ప్రతి వాళ్ళు ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నాయి. మనకి ఏదైనా ఒకటి వస్తుంటే స్క్విడ్ గేమ్ కూడా ఫాస్ట్, నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే అవ్వట్లేదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే అంటే వాడికి నెక్స్ట్ ఏం కావాలి, అంటే వాడికి యాక్షన్ కావాలి. సో అంత అంటే ఇంపేషెంట్ అయిపోయాం మనం. సో అది వచ్చేటప్పటికి మనం బయటకు వచ్చేటప్పుడు లాగ్ అన్నాం. లాగ్ ఇస్ బికమ్ అంటే కొన్ని పదాలు మనకి ఈజీ అయిపోయినాయి ఇప్పుడు, క్రింజ్, లాగ్ ఇవన్నీ. ఐ థింక్ అది మనం యాజ్ ఫిల్మ్ మేకర్స్ గా మనకు ఆ సినిమాకి అది రాకూడదు, ఆ పేరు రాకూడదు. వీ ట్రైడ్ అవర్ బెస్ట్. మీరు చూసి చెప్పాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. బచ్చల్మలి గురించి ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఒక విషయం అన్నారు, లైక్ యాక్చువల్లీ యాక్చువల్లీ గుడ్ స్టోరీ, అది ఎండింగ్ చాలా బాగుంటుంది, ఆనెస్ట్ సినిమా. ఆయన ఏం చెప్పారంటే, నేను కథ విన్నప్పుడు నాకు లీనియర్ గా చెప్పారు. సో నేను దాన్ని ప్రాసెస్ చేసుకున్న విధానం వేరు, ఒక గ్రాఫ్ వేరు నేను విన్నది, కానీ అది లీనియర్ గా ఉన్నది నాన్ లీనియర్ అయింది. అక్కడ నాకు ఎందుకో గ్రాఫ్ వర్క్ అవ్వలేదు అని. ఎందుకు అట్లాంటి చేంజెస్ జరుగుతాయి? అలా కదా, అంటే మనకి ఇప్పుడు ఎడిటింగ్కి వెళ్ళేటప్పటికి అంటే ఇది ముందు వెనక్కి చెప్తే 2 స్టోరీస్ ఒకేసారి చెప్తే బాగుంటుంది. ఫస్ట్ అనుకున్నది ఏంటంటే వి థాట్ ఓకే ఒక కథ ఫినిష్ చేసి ఇప్పుడు కథ ఏంటి అనుకున్నాం. అండ్ యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ దాట్స్ ఆల్సో ప్రాబ్లమ్. వాట్ ప్రాబ్లమ్ ఇస్ హీరో అన్నవాడు ఆ సినిమా యాక్చువల్లీ సింపతి రావాలి అతని మీద. ఇటు మారతాడు అనుకున్నవాడు మారట్లేదు, ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తాడు అన్నది. ఆడు ఫాదర్ ఎందుకు సింపుల్, ఆడు గొడవ ఏంటి వాళ్ళ ఫాదర్ మీద. రమేష్ గారు అడుగుతుంది ఏంటి, పెళ్లి కార్డు మీద మీ ఫాదర్ పేరు వేస్తానంటే ఏద్దు అంటాడు. సో అంటే వాడు ఫాదర్ ఎంత హర్ట్ చేస్తుంటారు లైఫ్లో. సో వాడు అక్కడ ఆ ఫాదర్ కూడా మంచివాడు అయిపోయాడు. ఆడు వచ్చి నీకు ఎకరం ఇచ్చేస్తాను అంటున్నాడు. ఐ థింక్ వేర్ ఫాదర్ వాజ్ లైక్ అంటే వదిలేసి నాకు మీరొద్దు, నేను అమ్మాయితో వెళ్ళిపోతాను, మీ సావు మీరు సావని అంటే దెన్ హీ టేక్స్ హిస్ ఫ్యామిలీ, హిస్ మదర్ అండ్ ఎవ్రీథింగ్. నౌ హీ హ్యాస్ టు సర్వైవ్. అంత బాగా చదువుకున్నాడు, 10th class టాపర్ ఉన్నవాడు. అక్కడ ఈ సాక్రిఫైస్ హిస్ లైఫ్ అండ్ స్టడీస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్. అండ్ అక్కడి నుంచి ఫాదర్ చూస్తుంటే వాడు తాగుతుంటే వీడెళ్ళి కూర్చొని తాగటం, నువ్వు ఎందుకు తాగుతుంటే నువ్వు తాగుతా నేను తాగుతా తప్పిండు. సో దాట్ కైండ్ ఆఫ్ ఫాదర్ షుడ్ హావ్ బీన్ మోర్ విలన్ అయి ఉండొచ్చు. విలన్ అంటే అప్పుడు అంటే వాడి వల్ల వీడు ఇలా తయారవుతున్నాడు. లాస్ట్ లో మదర్ కూడా అదే చెప్తుంది కదా, మీ నాన్న చూసి మీ నాన్న చూసి నువ్వు, నిన్ను చూసి మీ తమ్ముడు అందరు ఇలా మూర్ఖులు అవుతున్నాను. సో ఫాదర్ ఇంకా మూర్ఖుడుగా ఉంటే నా క్యారెక్టరేషన్ అదే ఇది. సో వీ థాట్ ఓకే ఫాదర్ ని బాగా సెటిల్డ్ గా చాలా మంచివాడిగా చూపించేటప్పటికి అతను మంచివాడే కదా పాపం, అతను బాగానే ఉన్నాడు కదా, వైఫ్ బాగానే ఉంది కదా, వీడికి ప్రాబ్లమ్ సింపతి రాకపోయి వీడు ఎంత బాధలో ఉన్నాడు వీడి మీద అగేన్స్ట్ ప్రతిసారి మారదాం అంటే ఇటు మారే టైం వచ్చేటప్పుడు వాడి నుంచి మారిపోతాడు అనుకుంటే మారట్లేదు వీడికి సో యాంగర్ వాజ్ లైక్ టువర్డ్స్ ఫాదర్ ఉంటే బాగుండేది, నాట్ టువర్డ్స్ మీ. 12 రైల్వే కాలనీకి థియేటర్ పొటెన్షియల్ ఉందని ఎలా అసెస్ చేశారు? లైక్ గుడ్ స్టోరీ అవ్వచ్చు, ఈ సినిమా థియేటర్ లో వర్క్ అవుతుంది, లైక్ థియేటర్ పొటెన్షియల్ ఉంది దీనికి అని. అప్పుడు ఆడియన్స్ మారిపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి సస్పెన్స్ వరకు నేనే ఉండేవాడిని. నాకు హారర్స్ అంటే నేను కాంజరింగ్ అలాంటిది, నన్ను అలాంటిది ఉంటే వెళ్ళివ్వండి, కానీ రెగ్యులర్ హారర్ అంటే వెళ్ళివ్వండి కదా.
వెళ్ళి టికెట్ ఇచ్చి నేనెంత భయపడాలని ఒకటి ఉంటుంది అంటే ఐ యూస్ టు బి దాట్ వే. అంటే నాకేంటి, నాకు వెళ్తే ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ యాక్షన్స్ కావాలి, నాకు లార్జర్ దెన్ లైఫ్. ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఉంటాయి చూసారు, మన అవెంజర్స్, మై కైండ్ ఆఫ్ థింగ్ ఇస్ దాట్ లార్జర్ దెన్ లైఫ్, లైక్ సంథింగ్ సూపర్ న్యాచురల్, సూపర్ హీరోస్. సో నాకు ఇప్పుడు వెళ్ళి భయపడతాను కూడా సినిమాకి వెళ్తారా అనేది ఒకటి ఉంటే చాలా మంది చాలా రోజులు అనుకున్నాను. బట్ ఐ థింక్ నౌ పీపుల్ ఆర్ స్టార్టెడ్ వాచింగ్ హారర్ ఫిల్మ్స్ అంటే అండ్ సస్పెన్స్ ఫిల్మ్స్ కూడా. మనకి ఇదివరకు సస్పెన్స్ ఫిల్మ్ చేస్తే థియేటర్కి వస్తారా జనాలు అంటే, బట్ నౌ ఐ థింక్ ఆఫ్టర్ వాచింగ్ ఆల్ ద ఫిల్మ్స్ బాగుంది అంటే వస్తున్నారు. అంటే అది మనం అంత హుక్ చేసి ఉంచాలి అది. సో అంటే లైక్ మేము ఇందాకే చెప్తున్నాను, లైక్ నాకు ఈ మధ్యకాలం రేఖా చిత్రం అన్నది ఒకటి, మలయాళం అది ఒకటి, కిష్కింధకాండ మలయాళం ఫిల్మ్. అంటే లైక్ జరుగుతుంది ఏం జరుగుతుంది సడన్ గా ఎక్స్పెక్ట్. ఈవెన్ ఆ విషయానికి వస్తే సూక్ష్మదర్శిని. సో ఇట్స్ లైక్ వెరీ సింపుల్ పాయింట్, బట్ ఇట్స్ అబౌట్ ట్విస్ట్ అండ్ టర్న్స్. సో ఐ థింక్ ఈ సినిమాలో అలాంటి టర్న్స్ అండ్ ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఐ థాట్ ఓకే పీపుల్ డోంట్ సీ ఇట్ కమింగ్, ఇది అవుతుంది అని యాంటిసిపేట్ చేయరు. అంటే ఇది అవుతుంది అనుకునేటప్పుడు కదా జరగదు, ఇది అవ్వదు అంటే అసలు సడన్ గా వచ్చి అదేంటి ఇలా అయిపోయింది అనుకుంటారు. సో దే విల్ బి లైక్ దాట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి ఈ సినిమా. రేఖ చిత్రం అయితే ఎన్ని థియేటర్లు చూసా, లైక్ ఒక్కొక్క బీట్ కి థియేటర్ ఎట్లా రెస్పాండ్ అవుతుండేది అనేది, ఒక ట్విస్ట్ వచ్చినప్పుడు, లేకపోతే సూక్ష్మదర్శినిలో ఆ మదర్ షాట్ ఒకటి ఉంటుంది కదా, లైక్ తను చూస్తూ బాగా సూక్ష్మదర్శిలో కూడా లాస్ట్ లో కూడా కనెక్ట్ అవుతుంది. ఆ అమ్మాయి కార్ చేస్తుంది, నంబర్ ప్లేట్ అంటే రివీలింగ్. అంటే ఆడియన్స్ ఇదివరకు మనం అన్ని చెప్పేయాలి, ముందే చెప్పేయాలి. అంటే మనకి ఇదివరకు ఏంటంటే అట్టిపళ్ళు వచ్చి పెట్టాలని. ఇప్పుడు అలా కదా, వాళ్ళకి ఇస్తుంటే తెలుసు, వాళ్ళకి బనానా అని తెలుసు, దే నో హౌ టు పీల్ ఇట్. సో అది ముందు చెప్తున్నారా వెనకాల చెప్తున్నారా అంటే, సో దట్స్ కైండ్ ఆఫ్ థింగ్. నాకు అది బాగా నచ్చింది. అది సూక్ష్మదర్శినిలో అసలు ఫైనల్ గా సడన్ గా ఇచ్చి ఓకే ఐ డెంట్ సీ ఇట్ కమింగ్. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్ నాకు అసలు ఆడియన్స్ గా నేను ఎక్స్పెక్ట్ చేయండి, నాకు వస్తే ఐ ఫీల్ దట్ సర్ప్రైజ్ అండ్ ఐ థింక్ ఐ విల్ లైక్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ దిస్ ఫిల్మ్ హ్యాస్ దట్ యూనిక్ గా ఒక 2-3 చోట్ల మీకు ఉంటుంది. అలా స్కేర్స్ ఉంటాయా? డెఫినెట్ గా ఉంటుంది. అంటే జంప్ స్కేర్ అంటే లైక్ ఇప్పుడు గోస్ట్లు, దెయ్యాలు, భూతాలు వచ్చేసి నన్ను అలా ఏమి ఉండదు కానీ, బట్ విల్ హ్యావ్ దట్ ఇంపాక్ట్. సడన్ గా టక్ మని వచ్చేస్తుంటది, సడన్ గా విల్ హ్యావ్ దట్ కొన్ని అంటే ఐ థింక్ ఎస్పెషలీ అంటే కొంత లేడీస్ కొంచెం సెన్సిటివ్ గా దే విల్ క్లోజ్ దర్ ఐస్ వన్ టు సీక్వెన్సెస్. ఏ రేటెడా యూఏనా? ఇంకా సెన్సర్ అవ్వలేదు. మీరు ఏం చేస్తుంటారు కదా, ఐ థింక్ యూబై వస్తుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ మాకు అంత బ్లడ్ లేకపోతే వైలెన్స్ లేకపోతే పొలిమేర అండ్ పొలిమేర 2 ఏ కాబట్టి అందుకని. దట్ వాస్ మోర్ ఆఫ్ చేతబడులు, మర్డర్స్ అన్ని ఉంటాయి. ఐ హోప్ ఈ డిఫరెంట్ ప్రయత్నం, ఐ హోప్ ఇట్ పేస్ ఆఫ్. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఆన్ 21st November. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ alcohol also because I'm a huge fan of family drama. Yeah, thank you. Rendu man success avvalani korukuntu 21st ని ఉంది కాబట్టి all the very best. Thank you.